నేను ఫలించే విశ్వాసిగా ఉండాలి. ఉండాలి అంటే దేవునిని యథార్థమైన హృదయముతో వెతుకుతూ యథార్థంగా దేవుని సందులో ఉండాలి. నువ్వు ఉంటావా? ఉండగలవా? ఉండగలిగితే నేను చెప్తున్నాను, 15వ కీర్తనలో మీరు చదివితే అర్థమైంది. యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు యథార్థతతో దేవుని సన్నిధిలో నీవు కూర్చున్నప్పుడు, యథార్థతతో ఆయన సన్నిధిని నువ్వు వెతికినప్పుడు నిన్ను దేవుడు ఎక్కడ ఉంచుతాడట చెప్పాల? పరిశుద్ధమైన పర్వతము మీద ఆయన గుడారములో. గట్టిగా సభలు కొడుతూ వేసేనామని మహింపరచండి. గుడారములో ఉండటం అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఇల్లు కూడా అంత సుందరంగా ఉండదు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పాలి.